ఈ అమ్మాయి మాట విన్నా టచ్ చేసినా ఇతను వెంటనే స్పృహలోకి వచ్చే అవకాశం ఉంది. త్వరగెళ్ళు మనకై, ఇటు డాక్టర్ జ్యోతిషుడు తెలియట్లేదు. చెప్తా, నువ్వు పద. ఎక్కడికండి? గుడికి రా. అవును, పరమేశ్వర్ గారింటికెళ్ళావు కదా, ఏమైంది? ఆ అవసరం లేకుండా దేవుడే ఒక విచిత్రమైన మలుపు తిప్పాడత్తయ్యా. అవునమ్మా, అతను సుభద్రను ప్రేమించాడు. సుభద్రనే పెళ్లి చేసుకుంటాను అంటూ. అతను ఏసీపీ ప్రతాప్ కదూ? అవును. నీదైతే ఇల్లరికం, నాదైతే పెద్దరికమని నువ్వు పూజారిని ప్రేమించటం తప్పు, మీ అక్క ఏసీపీతో తిరగడం రైటు. నువ్వు పద్ధతిగా తాళి కట్టించుకోవడం తప్పు, పెళ్లికి ముందే మీ అక్క ఇలా బరి తెగించటం రైటు. నీకు మాత్రం మీ అన్నయ్య పరువు, ప్రతిష్ట, కుటుంబ గౌరవం అన్నీ అడ్డొస్తాయి. మీ అక్క మాత్రం వేవి పట్టించుకోదు. ఎంత అన్యాయం! పరువు, ప్రతిష్ట అనే మీ అక్క ఆ రోజు మిమ్మల్ని భయపెట్టకుండా ఉంటే నిక్షేపంలా పూజారి బ్రతికుండేవాడు, నువ్వు హ్యాపీగా ఉండేదానివి. అలా కాకుండా నిన్ను బెదరగొట్టి నీ ప్రేమకి సమాధి కట్టేసింది. నీకు సంతోషం అనేదే లేకుండా చేసింది. జీవితంలో పెళ్లే వద్దు అని నీకు విరక్తి పుట్టేలా చేసింది. మీ అక్క మాత్రం ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిపోయింది. నాకైతే కడుపు తరుక్కుపోతోంది. నీకెలా ఉందో ఏంటో. నాకు దక్కని ప్రేమ దానికి దక్కనివ్వను. నా బ్రతుకులో లేని సంతోషం దానికి లేకుండా చేస్తాను. అన్యాయంగా నా పూజారిని బలి తీసుకుంది. మనిషిని చంపితే కోర్టు 7 ఏళ్లు శిక్ష వేస్తుంది, కానీ నా పూజారిని చంపినందుకు ఈ రాక్షసి జీవితాంతం శిక్ష అనుభవించాలి. ఏం చేస్తావు? ఎట్టి పరిస్థితుల్లోనూ సుభద్రని, ఏసీపీని ఒక్కటి కానివ్వను. సుభద్ర, నువ్వు ప్రాణంగా ప్రేమించే నీ చెల్లెలే నీ మీద పగబట్టేలా చేశాను. నాగుపాముల బుసలు కొడుతూ వస్తోంది. నిన్ను కాటు వెయ్యడం ఖాయం, నువ్వు చావడము ఖాయం.
అన్నయ్య వచ్చేసారా? ఉమ్, ప్రసాదం తీసుకోండి. వదినా, పరమేశ్వరి గారికి పెళ్లి విషయం చెప్పారా? బాగా పట్టింపులున్న మనిషి. ఇంత దూరం వచ్చిన ఈ పెళ్లి జరగదు అంటే పెద్ద గొడవే చేసుంటుంది. అయినా అన్నయ్య ముందు నోరెత్తదనుకో. పెళ్లి జరగకపోతే మన 2 కుటుంబాలు అలరైపోతాయి కదమ్మా. నిజమే అన్నయ్య, కానీ కానీ అర్చన ఒప్పుకోను అంటుంటే మనం మాత్రం ఏం చేస్తాం? అర్చన ఒప్పుకోకపోయినా ఈ పెళ్లి జరుగుతుందమ్మా. ఎలా అన్నయ్య? నువ్వు ఒప్పుకుంటే చాలు. నేనా? నువ్వనేదేంటో నాకు అర్థం కావడం లేదన్నయ్య. పార్థు నువ్వే అర్చన అనుకొని పొరపాటు పడ్డాడన్న విషయం నీకు తెలుసా? తెలిసి మాకెందుకు చెప్పలేదమ్మా? అయితే పార్థు నిన్ను ప్రేమిస్తున్నాడన్న విషయం కూడా నీకు తెలిసే ఉంటుంది. తెలుసు. అయితే ఇంక ప్రాబ్లం ఏముంది? పార్థుని నువ్వు పెళ్లి చేసుకోవచ్చు కదమ్మా. ఏంటన్నయ్య నువ్వనేది? నాకు అతనికి పెళ్ళేంటి? నా చెల్లెలి కోసం చూసిన అబ్బాయిని నేనెలా పెళ్లి చేసుకుంటాను? తప్పేంటక్కా? నేనే పెళ్లి కూతురని పెద్దవాళ్ళు అనుకున్నారే కాని పార్థు అనుకోలేదు కదా. అతను చూసింది నిన్ను, ప్రేమించింది నిన్ను, భార్య అనుకుంది నిన్ను. ఇక నీకు అభ్యంతరం ఏముంది? అది కాదు అన్నయ్య. పైగా నువ్వు ఒప్పుకుంటే అనుకున్న ముహూర్తానికే పెళ్ళైపోతుంది. అన్నయ్యకు కూడా నలుగురు ముందు తల దించుకునే పరిస్థితి రాదు. అవునమ్మా, పెళ్లి కూతురు మారిందేంటి అని అడిగితే ఏదో ఒకటి సర్ది చెప్పొచ్చు. అసలు పెళ్ళే జరగకపోతే నలుగురు నానా రకాలుగా మాట్లాడుకుంటారు. ఈ పర్వతనేని హరికృష్ణ చెల్లెళ్ల గురించి చెవులు కొరుక్కోవడం పరువుగా బ్రతికే మనకి మర్యాద కాదు. పరువు బరువని కంగారు పెట్టేయకండి. అసలు సుభద్ర మనసులో ఏముందో చెప్పనివ్వండి. అన్నయ్య కన్నా మా అక్కకి ఏది ముఖ్యం కాదు. ఎవరికీ తెలియకుండా నేను పూజారిని పెళ్లి చేసుకున్నానని మా అక్క ఎంత భయపడిపోయిందో. అన్నయ్య పరువు పోతుందని
నా మెళ్ళో తాళి తెంచడానికి కూడా సిద్ధపడింది. అదే పరువు ఇప్పుడు తన మెళ్ళో తాళి పడితే నిలబడుతుందంటే మా అక్క ఏ మాత్రం ఆలోచించదు. నిజమే అన్నయ్య. నీకన్నా నీ గౌరవ మర్యాదల కన్నా నాకు ఏది ఎక్కువ కాదు. కానీ ఈ పెళ్లి చేసుకుని ఎందుకు చేసుకోలేవక్క? అన్నయ్య కోసం నిప్పుల్లో దూకమన్నా దూకుతానన్నా. ఇప్పుడు అదే అన్నయ్య అడుగుతున్నాడు. ఈ పెళ్లి చేసుకొని ప్రాణం కన్నా ఎక్కువైనా తన పరువు నిలబెట్టమని. అయినా నువ్వు ఆలోచిస్తున్నావంటే అన్నయ్య మీద నీకున్న ప్రేమ అబద్ధం. అన్నయ్య కోసం నువ్వు పడ్డ తపన, చేసిన త్యాగాలు అన్నీ అన్నీ నాటకాలు అనుకోవాలి. అన్నయ్య మీద నాకున్న అభిమానం గురించి, నమ్మకం గురించి ఇంకొక మాట మాట్లాడావో జాగ్రత్త. నిజమే, అన్నయ్య కోసం ప్రాణాలైనా ఇస్తానన్నాను. ఇప్పటికీ ఎప్పటికీ అన్నయ్య కన్నా నాకు ఏది ఎక్కువ కాదు. అయితే ఈ పెళ్లికి ఒప్పుకోక్క. లేదంటే ఎవరినైనా పెళ్లి చేసుకుంటానని మాటిచ్చావా? థ్యాంక్ గాడ్. అయితే మన పెళ్లికి మీకు ఏ అభ్యంతరం లేదన్నమాట. ఇప్పుడు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? ఇలాగే మిమ్మల్ని భుజాల మీదకి ఎత్తుకుని ఊరంతా తిప్పేయాలనిపిస్తుంది. లేదు, నేను ఎవరికి మాట ఇవ్వలేదు. అయితే నీ మనసులో ఎవరూ లేరు. అయితే ఒప్పుకో. సరే అన్నయ్య, నీ కోరిక ప్రకారం నేను పార్థుని పెళ్లి చేసుకుంటాను. చాలా సంతోషం తల్లి. నా గుండెలో బరువంతా దిగిపోయింది. నా సుభద్ర నా మాట కాదనదు అన్నా నా నమ్మకాన్ని నిలబెట్టావు. ఇప్పుడే వెళ్ళి ఈ విషయం పరమేశ్వరి గారికి చెప్తాను. వస్తానమ్మా. సుభద్ర, నా కడుపున పుట్టిన నా కూతురు నా మాట వినకపోయినా నువ్వైనా మన్నించావు. నా కొడుకు ఊళ్ళో మళ్ళీ తలెత్తుకునేలా చేశావు. చాలు తల్లి, చాలు. రామ్మా. పెళ్లి కొప్పుకొని తప్పు చేశావు సుభద్ర. నాకు కావాల్సింది కూడా ఇదే. ఈ పెళ్లిలోనే నిన్ను అన్నయ్యని శాశ్వతంగా విడగొడతాను. ఎప్పటిలాగే నువ్వు అన్నయ్య కోసం ఏడుస్తూనే ఉంటావు.
స్వాతి కాఫీ తీసురా. అలాగే అయ్యగారు. ఏంట్రా అలా ఉన్నావు? నా ప్రేమ విషయం అయితే ధైర్యం తెచ్చుకొని చెప్తాను కానీ నెక్స్ట్ ఏం జరుగుతుందో అని భయంగా ఉంది నాన్న. ఈ మాత్రం దానికి భయపడితే ఎలారా? నన్ను చూడు, ఎంత ధైర్యంగా ఉన్నాను. అయినా ప్రేమిస్తే భయపడకూడదు, భయపడితే ప్రేమించకూడదు. అమ్మగారు మీరెప్పుడొచ్చారు? పరమేశ్వరి 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 వచ్చిందా? ఎక్కడా ఎక్కడా? రాలేదండి. మీరు ధైర్యం గురించి మాట్లాడుతున్నారు కదా, చిన్న టెస్టింగ్ అంతే. చేసిన టెస్టింగ్ చాలే, ఆ కాఫీ ఇవ్వు. ఏంటి ఇది? కాఫీ. ఎలా చేసావో? స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో పాలేసి కాస్తంత కాఫీ పౌడర్ వేసి తగినంత చక్కెరేసి చేశాను. ఇంత చేసావు గాని స్టవ్ ఆన్ చేసావా? అయ్యో మర్చిపోయాను. పని చేయడం తెలియదు గాని పంచలకు మాత్రం తక్కువ లేదు. ఎలా? నాన్న, శిరీష్ అక్క హరికృష్ణ గారితో నా ప్రేమ గురించి చెప్పుంటుందా? ఏమో, నాకు మాత్రం ఏం తెలుసురా. వెయిట్ చేయాల్సిందే. ఇక వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. రండి హరికృష్ణ గారు. నమస్కారం. నమస్కారం. థ్యాంక్ యూ పార్థు. నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి బావగారు? నాకు శిరీష్ అంతా చెప్పింది. నిజానికి అర్చన పెళ్లికి రెడీగా లేదని చెప్పి పెళ్లి క్యాన్సిల్ చేద్దామని వచ్చాం. కానీ సుభద్రని నువ్వు ప్రేమించిన విషయం చెప్పాక కాస్త ధైర్యం వచ్చింది. మీరింత త్వరగా ఒప్పుకుంటారని నేను అస్సలు ఊహించలేదు బావగారు. ఇందులో కాదంటానికి ఏముంది పార్థు? పెళ్లి గనక ఆగిపోయుంటే మీ పరువు మా పరువు గంగలో కలిసిపోయేవి. తప్పు ఎవరివైపున్నా పరువే ప్రాణంగా బ్రతికే మనం తలెత్తుకు తిరగలేం. మొత్తానికి మీరు ఒప్పుకున్నారు. ఇప్పుడు కాస్త ధైర్యంగా ఉంది నాకు. బావగారు, సుభద్రకి ఈ పెళ్లి ఇష్టమేనా? ఎందుకంటే నేను సుభద్రని ఎంతగా ప్రేమించినా తను మాత్రం నన్ను ప్రేమించలేదు. పరువు కోసం పెళ్లి చేసుకున్నట్టు ఉండకూడదు కదా. తన అభిప్రాయం కూడా తెలుసుకుంటే మంచిది. నీకా భయం అక్కర్లేదు పార్థు. ఆల్రెడీ సుభద్ర అభిప్రాయం కనుక్కున్నాను. తనకు నేనన్నా నా నిర్ణయం అన్నా చాలా గౌరవం. అందుకే ఈ విషయం చెప్పిన వెంటనే నీ ఇష్టమే నా ఇష్టం అన్నాయా అంది. థ్యాంక్స్ బావగారు, చాలా థ్యాంక్స్. నేను ప్రేమించాననే గాని సుభద్ర ఒప్పుకుంటుందని అస్సలు అనుకోలేదు. చాలా సంతోషంగా ఉంది బావగారు. పెళ్లిలో నా కాళ్ళు మీరు కడగడం కాదు, ఈ సంతోషంలో నాకే మీ కాళ్ళు కడగాలనుంది బావగారు. పార్థు, నీ సంతోషం నాకు అర్థమైంది. జీవితాంతం ఇలాగే హ్యాపీగా ఉండాలి. సరే, ఇక అత్తయ్య కూడా ఈ విషయం చెప్తే నా బాధ్యత తీరుతుంది. అయ్యో బావగారు, భలేవారే.
మీరింకా మా అమ్మ గురించి ఆలోచిస్తున్నారా? అసలు మా అమ్మకు సుభద్ర అంటే ఎంత ఇష్టం అనుకున్నారు? అసలు ముందు సుభద్రనే చూసుంటే తన్నే పెళ్లి చేసుకోమనే దాన్నని మా అమ్మ నాతో ఎన్నోసార్లు చెప్పింది. రోజు సుభద్ర కట్టు బొట్టు పద్ధతి గురించి సుప్రభాతంలా చెప్తూనే ఉంటుందంటే నమ్మండి. అదంతా ఆవిడ మంచితనం. ఏదేమైనా నేనొక మాట చెప్పడం పద్ధతి కదా. సరే, మీకోసం ఫోన్ చేస్తాను. హలో ఏసీపీ గారు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. మన పెళ్లి గురించి మీ అన్నయ్యతో మాట్లాడతానన్నావు. మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అక్కడికి రండి. 10 కావస్తుంది. గుడికి బయలుదేరదామా?